నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. అనకాపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి సతీమణి గోపిశెట్టి వరాహ వెంకట సత్యదేవి విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆమె 2 నేత్రాలు, కిడ్నీలు, కాలేయాన్ని విశాఖ జీవన్ దాన్ ట్రస్టుకు ఆమె భర్త డాక్టర్ రామ్మూర్తి దానం చేశారు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వ్యక్తులకు ఈ అవయవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆమెకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. మంగళవారం డాక్టర్ రామ్మూర్తి సతీమణి వరాహ వెంకట సత్యదేవికి పట్టణంలో గల పలువురు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సతీమణి దాడి పద్మావతి, దాడి జగన్ ప్రభాకర్ దంపతులు, మాజీ ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, విష్ణుమూర్తి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు, టీడీపీ నాయకులు డాక్టర్ కేకేవిఏ నారాయణరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొణతాల జగన్, డాక్టర్ డిడి నాయుడు, డాక్టర్ బెనర్జీ, డాక్టర్ విక్రమ్, డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ మల్లా సూర్య అప్పారావు దంపతులు, డాక్టర్ యశ్వంత్, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్, మలసాల రమణారావు, జీవీఎంసీ కార్పొరేటర్లు మందపాటి జానకిరామరాజు దంపతులు, జాజుల రమేష్ దంపతులు, విజయరామరాజు, జయరామరాజుపేట గ్రామ కమిటీ ప్రతినిధులు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, మల్లా బుల్లిబాబు, కలక గున్నయ్య నాయుడు, మలసాల కిషోర్, పలక యశోద, టీడీపీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, నకల గోవింద్, పాండ్రంగి సత్యారావు, సర్పంచ్ పి రామకృష్ణ పెద్ద సంఖ్యలో డాక్టర్ రామ్మూర్తి అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.